कहां से चलेगा? పర సంబంధమైనటువంటి విషయాలు చెప్తే మీకు ఇంకెక్కడ అర్థం అవుతాయి. लेकिन हम देखते हैं इस भाग में ఈ యొక్క భాగంలో మనం చూసినట్లయితే प्रभु यीशु मसीह कह रहा है, యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నారు, क्योंकि जो शरीर से जन्मा वह शरीर है, శరీర మూలముగా జన్మించింది శరీరమును, जो आत्मा से जन्मा वो आत्मा है. ఆత్మ మూలముగా జన్మించింది ఆత్మయునై ఉన్నది. मुझे नहीं मालूम यहाँ शरीर कितने हैं, आत्मा कितना है. మరి నాకైతే తెలియదు కానీ ఇక్కడ ఆత్మీయులు ఎంతమంది ఉన్నారు, శరీరానుసారమైన వారు ఎంతమంది ఉన్నారు. ध्यान दीजिए, దయచేసి వినండి. एक माँ और बाप के मिलन से మరి తల్లి తండ్రి కలయిక వలన एक सुंदर से बालक या बालिका धरती पर आता है. మరి ఈ యొక్క లోకంలోనికి ఒక కుమారుడు లేక కుమార్తె లోకంలోకి వస్తుంది. वो जो शरीर से जन्मा है. వాళ్ళు శారీరకంగా జన్మించబడిన వారు. मैं आपसे कहना चाह रहा हूँ, నేను మీతో చెప్పబోతున్నాను, जब आत्मा का और वचन का मिलन होता है, ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ వాక్యము కలుస్తుందో तब एक नया मनुष्य जन्म लेता है. దాని ద్వారా ఒక నూతనమైన వ్యక్తి జీవించబడతాడు. और इसीलिए प्रभु यीशु मसीह कह रहा है, అందుకని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు, जो शरीर से जन्मा है శారీరకంగా పుట్టిన వారు वो शरीर है, వారు శరీర సంబంధులు. जो आत्मा से जन्मा है ఆత్మ చేత జన్మించిన వారు वो आत्मा है. వారు ఆత్మీయులు. मेरे प्रियो, मैं आपसे कहना चाहता हूँ, ప్రియులారా, నేను మీతో చెప్పాలనుకున్నది ఏంటంటే, प्रभु यीशु मसीह बड़े स्पष्ट रीति से कह रहा है. యేసు ప్రభు వారు స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నారు. बट मैं आपसे एक बात कहना चाहता हूँ, నేను మీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. हम शरीर में चलते फिरते जरूर है, మరి ఈ శరీరంలో ఉండి మనం వెళ్తూ వస్తూ పనులు చేసుకుంటూ ఉంటాం. हम शरीर में चलते फिरते जरूर है, మరి శారీరకంగా వెళ్తూ రావటం మనం అటు ఇటు తిరుగుతూ ఉంటాం. बट हम भूल गए कि हम आत्मा है. కానీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది మనలో ఉన్నది ఆత్మ అయి ఉన్నది. लेकिन परमेश्वर ने कहा हम आत्मा है, కానీ యేసు ప్రభు వారు చెప్తున్నారు మనం ఆత్మ అయి ఉన్నాం. बट हम भूल गए कि हम आत्मा है. మనం ఆత్మ అయి ఉన్నాం అనే విషయాన్ని మనం మర్చిపోయాం. ये मैं नहीं कह रहा हूँ, అది నేను చెప్పడం లేదు, ये प्रभु यीशु मसीह ने कहा है. అది యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నారు. क्योंकि जो शरीर से जन्मा वो शरीर है, శారీరకంగా పుట్టిన వారు శరీర సంబంధులు, और जो आत्मा से जन्मा वो आत्मा है. ఆత్మీయంగా జన్మించిన వారు ఆత్మీయులై अगर ఉన్నారు. आप आत्मा से जन्मे हैं ఒకవేళ మీరు ఆత్మీయంగా तो జన్మించినట్లయితే आप आत्मिक हैं. నీవు ఆత్మీయమైనటువంటి వ్యక్తివే, ఆత్మ సంబంధివే.